ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మధ్యతరగతి కుటుంబాలు సాధారణంగా ఏదన్నా ఆర్థిక కష్టాలు వస్తే ముందుగా వాళ్ళకి బంగారం గుర్తొస్తుంది. ఇంట్లో బంగారం ఉంది, దీన్ని టెంపరీగా తాకట్టు పెట్టేసి డబ్బు తెచ్చుకుందాం అనే భావనలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే బంగారం పెడతారు, చాలా కుటుంబాల్లో దాన్ని తిరిగి తెచ్చుకునే స్తోమత వాళ్ళకు ఉండదు, ఆర్థికంగా అంత బలంగా ఉండరు. మరి తాకట్టు పెట్టిన బంగారాన్ని అతి సులువుగా విడిపించుకు తీసుకురావడానికి మంచి రెమెడీ ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి గురుగారు. తప్పకుండా. బంగారం అంటేనే మహిళామణులకు ఎంతో ప్రీతి. ఇక్కడ బంగారాన్ని అమ్మవారి స్వరూపకంగా కూడా మనము పూజించేటువంటి తత్వం మనది. సో అలాంటి బంగారానికి సంబంధించి అది తాకట్టులో ఉన్నా లేదా అపహరణానికి గురైనా లేదా కొంత కొడుకు యొక్క కష్టాన్ని చూడలేక తల్లి తన బంగారాన్ని కుదబెట్టేసే లేదా అమ్మేసే అనేటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బంగారం మన ఒంటి నుండి ఏ సమయానికి తీస్తున్నాం, ఇప్పుడు తీసే టైం కూడా చాలా ఇంపార్టెంట్. అదే చెప్పేది. ఆ తిథి కానీ నక్షత్రం కానీ ఎంతో ముఖ్యం. కొన్ని నక్షత్రాలలో ఆ యొక్క బంగారాన్ని అంటే ఎదుటివాడు ఇంటికి వచ్చి ఓ మాట అంటాడేమో అనుకునే సందర్భంలో దపా తీసేస్తారు, ఇచ్చేస్తారు. వెళ్ళి ఫలానా బ్యాంకులోనో ఫైనాన్స్లోనో పెట్టేసి డబ్బులు తీసుకొని రా. వీరు వెళ్ళే సమయము అది ఎంతో నెగిటివ్ అయిపోతుంది. కొన్ని నక్షత్రాలు, ఆ నక్షత్రాలకు సంబంధించి వీరు వెళ్ళి పెట్టేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రము కానీ, భరణి నక్షత్రం కానీ, అదేవిధంగా ఈ మనకు విశాఖ నక్షత్రం కానీ, అనురాధ నక్షత్రం కానీ, అశ్విని నక్షత్రం కానీ, ఇలాంటి నక్షత్రాలు చూసుకొని పెట్టాలి. మంచి నక్షత్రాలు. ఈ నక్షత్రాలు కొన్ని లగ్నాలు, మేష లగ్నము, వృచ్చిక లగ్నాలలో పెడితే తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంటుంది. ఇవి కాకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి నక్షత్రాలు లగ్నాలలో బంగారం పెడితే అవి తిరిగి రావు. సో ఎప్పుడైనా అసలు ముందు బంగారం మన నుండి దూరం కాకుండా చూసుకోవాలి. ఒక మంచి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. సో మనము అలాంటి సందర్భాలలో ఒక ఎరుపు రంగులో ఉండేటువంటి పట్టు వస్త్రాన్ని తీసుకొని అందులో మన వద్ద ఉండేటువంటి మిగిలి ఉన్నటువంటి బంగారాన్ని పెట్టాలి. పెట్టి మూటగట్టి అమ్మవారి యొక్క పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారికి సంబంధించినటువంటి నామాలను చదువుకోవాలి. ఈ శ్రీ సూక్తం కానీ, అదేవిధంగా దుర్గా సూక్తం కానీ, లేదా గణపతి అధర్వణ శీర్షం కానీ, ఈ నామాలు చదవడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది మనకు. సో ఇప్పుడు ఈ మూటలలో ఉండేటువంటి బంగారం ఏదైతే ఉందో, మనము మూట కట్టినటువంటి బంగారాన్ని చక్కగా కూడా పసుపు కుంకుమ వేసి పూజించుకోవాలి. దాని తర్వాత ఏదైతే తాకట్టులో ఉందో బంగారం, ఇక్కడ ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఉన్న బంగారాన్ని కూడా మనము ఎరుపు రంగు పట్టు వస్త్రంలో పెట్టి పూజ చేసే చోట పెట్టినా కూడా దానికి కొంత ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క తాకట్టులో బంగారం ఉందో, సో మనము మైత్రేయ ముహూర్తం అనేటువంటిది నెంబర్ ఆఫ్ ఛానల్స్లో చెప్పా. ఈ మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మన నెలకు 2 సార్లు రావడం జరుగుతుంది. ఈ మైత్రేయ ముహూర్తంలో చాలామంది కూడా ఈ యొక్క బంగారాన్ని తాకట్టు నుండి విడిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కనుక మైత్రేయ ముహూర్తాన్ని కూడా ఫాలో కావచ్చు. ఇప్పుడు మురళీధర్ శర్మ ఆస్ట్రాలజర్ మైత్రేయ ముహూర్తాన్ని కొడితే వచ్చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ముహూర్త బలాన్ని కూడా వారు ఫాలో కావాలి. అంటే ఆ సమయానికి బ్యాంకులో వెళ్ళి ఇంట్రెస్ట్ కానీ అసలు కానీ ఎంతో కొంత అక్కడ 1000 ఉంది,
10 రూపాయలు కట్టండి, 100 రూపాయలు కట్టండి, 50,000 ఉంది ఒక 1000 కట్టండి, 1,00,000 రూపాయలు ఉంది ఒక 5,000 కట్టండి. ఇట్లా 3 టైమ్స్ కట్టడం వల్ల ప్రతి నెలకు 2 సార్లు వస్తుంది. 3వసారి కూడా వినియోగించుకున్న తర్వాత 4వసారి లోపే బంగారం అనేటువంటిది మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో దానికి కాళ్ళు వస్తాయా, ఎగిరొస్తుందా అని కాదు. అక్కడ మీరు ధర్మంగా మీ కష్టాన్ని మీరు పడుతూ ఉంటే ఏదో ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఇవాళ ఒక మనిషి నా దగ్గరికి రావడం జరిగింది. తను ఒక గొప్ప రిపోర్టర్. సో ఒక చిన్న రెమెడీ చెప్పా. ఎగ్జాక్ట్లీ 41 డేస్ చేయండి, ఓపెన్ చేయాలని చెప్పా. మనీ మొత్తం ఇట్లా బ్లాకేజ్ అయిపోయి స్ట్రక్ అయిపోయి ఉన్నది అతనికి. సో ఎవరో చెప్తే పేరు కూడా మార్చుకున్నాడు అతను. తన పేరు కూడా మార్చుకున్న వ్యక్తి 41 డేస్ ఆ పని చేస్తే రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒక సైట్ అమ్ముడు పోతే కొంత అమౌంట్ వచ్చింది. ఫస్ట్ నా దగ్గరికే వచ్చింది ఆయన. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా సంతోషం. అసలు 6 నెలలే నేను మొత్తం నెగిటివ్ అయిపోయింది, నా మీద ఇట్లా ఘోరంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు. సో అంటే రెమెడీస్ అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. నమ్మకంగా చేస్తే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. తన జాతకరీత్యా తనకు ఒక రెమెడీ ఇచ్చా, 41 రోజులే అని చెప్పిన. సో ఇక్కడ బంగారానికి సంబంధించి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి. ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటారో ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నా మైత్రేయ ముహూర్తం కింద కూడా కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది విన్నారా. కనుక వినియోగించుకోండి. బంగారం మీకు బంగారంగా తిరిగి వస్తుంది, బంగారం లాగా. సో అది తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, లేదా ఒక పని చేయొచ్చు. ఎంతో కొంత అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఒక 1 వీక్ మందం ఆ బంగారాన్ని రిలీజ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కొంత రాళ్ళ ఉప్పును వేసి, ఒక నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పు కాస్త కరిగిన తర్వాత ఈ బంగారాన్ని దానిలో వేయండి. ఎంతసేపు, ఒక 2 నిమిషాలు పెట్టండి. 2 నిమిషాలు పూర్తయిన తర్వాత చక్కగా దాన్ని తీసి శుభ్రపరిచి అమ్మవారి యొక్క ఫోటోకు వేయండి. అమ్మవారి యొక్క ఫోటోకు వేసి అద్భుతంగా కుదిరితే ఒక 5 నుంచి 11 తాంబూలాలను సమర్పించండి. ఒక 11 తాంబూలాలు పెట్టండి. ఏముంది, 2 తమలపాకులు, ఒక పోక ఖర్జూర పండు, ఒక అరటిపండు, ఒక 11 రూపాయలు లేదా ₹1. అమ్మవారి ఫోటో ముందు లైన్గా పెట్టి ఒక 11 మందిని ఇంటికి పిలవండి. ఇంటికి పిలిచి చక్కగా లక్ష్మీదేవి నోచుకున్నానమ్మా, ఇగో తాంబూలం తీసుకో, బొట్టు పెట్టండి, మంచిగా వారికి తాంబూలం ఇవ్వండి, ఒక 2 గాజులు ఇవ్వండి అమ్మవారి, అంతే. వారి ఆశీర్వాదం తీసుకోండి. సింపుల్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఖచ్చితంగా మీ బంగారం మీకు తిరిగి వస్తుంది. సో తాకట్లో ఉన్న బంగారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ మాతో షేర్ చేసుకున్నారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.